చూసారా ఈ హైవే ఎలాగుందో? సూపర్ ఫాస్ట్ హైవే అనమాట. ఇది ఎక్కడి నుంచి అనుకున్నా మన వైజాగ్ నుంచి మనకి రాయ్పూర్కి ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైవే అనమాట. చూడండి ఎలాగుందో. చూసారా ఎలాగుందో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది మేము కొత్త బస్ దగ్గర నుంచి గొల్లపాలెం గ్రామం పక్క నుంచి ఈ హైవే అనేది వెళ్ళడం జరిగిందనమాట. అయితే అక్కడ అనేది మన ప్రజెంట్ హైవే ఎక్కామన్నమాట. అక్కడ నుంచి ఇక్కడ మనకి అప్పానపాలెం దాటిన తర్వాత రావరాజపేట దగ్గర నుంచి ఇలా కట్ అయితే అరకు రోడ్డుకి వెళ్ళొచ్చు అనమాట. దీనివల్ల చాలా దూరం డిస్టెన్స్ అనేది కవర్ అవుద్ది అనేసి మేము ఈ హైవే అనేది ఎక్కడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉందో సూపర్ ఫాస్ట్ హైవే. జనరల్గా మామూలు టైంలో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత అయితే నార్మల్ వెహికల్స్కి మనకి నాట్ అలౌడ్ అనమాట. ఎందుకంటే ఒక్కసారి ఈ హైవే మీదకి వెళ్ళాలంటే మినిమం స్పీడు 80 నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. ట్రక్కుల కార్లకైతే 80 స్పీడ్లో వెళ్ళాలి. అదే కార్లకైతే 100 స్పీడ్ అనమాట. చూడండి ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు. జర్రని వెళ్ళిపోతాను అసలు. చూడండి అంతనా చుట్టూ పొలాలు, కొండలు. చూసారా పక్కన చిన్న మళ్ళీ హాల్టింగ్ కనిపించింది మేము ఎక్కిన తర్వాత. ఈ పక్కన చూసారా, ఎందుకంటే ఇంకా హైవే అనేది కంప్లీట్ అవ్వలేదు కనుక ఇక చిక్కని చూడండి ఇక్కడ దిగిపోవడానికి హాల్టింగ్ ఇచ్చారన్నమాట. చూసారా ఈ హాల్టింగ్ మామూలుగా ఇచ్చారనుకున్నాము, తర్వాత ముందుకెళ్ళిన తర్వాత తెలిసింది చాలా ప్రాబ్లం ఎదురైంది. చూడండి అలాగా పక్కనన్నీ పచ్చదనంతో నిండిపోయి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అన్ని పొలాలు, తోటలు అవే కనిపిస్తుంటాయి. రెండు హై టెన్షన్ వైర్లు, కానీ ఎక్కడికక్కడ సైనింగ్ బోర్డులు మాత్రం అద్భుతంగా పెట్టారనమాట. ప్రతి అడుగడికి కూడా సైనింగ్ బోర్డులు కనిపిస్తుంటాయి. ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఏటెటు ఉన్నాయి, ఎక్కడ ఏ ఊరు ఉంది అనేది మాత్రం సూపర్గా ఉందన్నమాట. బ్రిడ్జ్ మామూలు లేదు. బండి తోలుతుంటే ఇలాంటి దాని మీద తోలాలనిపించి ఎలా ఉంటుంది హైవే మాత్రం, సూపర్ ఫాస్ట్ హైవే మాత్రం. చూడండి నాకు చిన్నప్పటి నుంచి ఆ కొండల దగ్గరికి వెళ్దాం అనుకునేవాడిని. కానీ ఈరోజు ఈ హైవే ధర్మంటే దగ్గర కొండ దగ్గర వరకు వెళ్తున్నాను హైవే మీద నుంచి. వావ్, రెండు ఎలా ఉన్నాయి తోటలు అవిని. యాక్చువల్లీ అంటే కార్ వచ్చేస్తుంది కదా, యాక్చువల్లీ కార్ వెళ్ళిందనమాట. నిజానికి ఆ అవతల రూట్ లేదు. చూడండి అవతల రూట్ లేక రిటర్న్లో వచ్చేస్తానమాట. ఈ విషయం తెలియక మేము కూడా వెళ్ళిపోయాం ఫస్ట్. చూడండి ఎలా వెళ్తున్న తర్వాత ఏది జరిగిందో తెలుస్తుంది మీకు. చూడండి పక్కన పచ్చదనంతో మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. కొండలు హైవే మీద వెళ్తుంటుంది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంటుంది అనమాట, మామూలు కాదు. ఎందుకంటే చుట్టూ పచ్చదనం ఉంటే అదొక ఫీలింగ్ వేరే, ఎన్ని ఉన్నా సరే. ప్రజెంట్ అయితే ఈ రాయ్పూర్ శాఖ రోడ్ అనేది ఇంకా వర్క్లు అవుతున్నాయి మధ్య మధ్యలో. చూడండి మనకైతే ఎటువంటి బోర్డు అది పెట్టలేదు అనమాట. ఎందుకంటే రోడ్డు అది కంప్లీట్ అవ్వలేదు అనేసి అనే ఉద్దేశంతోనే మేము ఫాస్ట్గానే వెళ్ళిపోతున్నాం. చూడండి పక్కన కొండలు ఇవి ఎలా ఉన్నాయి. ఈ కొండ ఉంది కదా నిమ్మలపాలెం, యువతల పక్క కొండ ఏమో నిమ్మలపాలెం అనమాట, అవతల పక్క కొండ ఏమో నరపంకి వెళ్ళే కొండ అనమాట. నరపం కాలేజ్ కూడా ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనం అప్పట్లో చదువుకునే టైంలోనే అక్కడ ఈ కొండ దగ్గరలోనే కాలేజ్ కనిపించింది అనమాట. ఎప్పుడైనా వెళ్దాం అనుకునేవారు కొండను చూస్తారు కదా ఉందో. అయితే ఆ కొండ దాటితే మనం అరకు హైవేకి అనేది వెళ్ళిపోతాం అనమాట. హైవే చివరి కాటుకు వస్తాం, దగ్గరలోకి వస్తాం అనమాట. కటింగ్ దిగితే డైరెక్ట్ అరకు వే అనమాట. అంటే అక్కడి నుంచి అరకు వే ఎంత అంటే ఇంచుమించుగా
72 కిలోమీటర్లు ఎంత ఉంటుంది. అయితే మేము ఎక్కిన దగ్గర ఎంత ఉంది అనుకున్నారు? హైవే ఎక్కిన దగ్గర అయితే 110 కిలోమీటర్లు. నేను చూసారు కదా ఎన్ని కిలోమీటర్లు తేడా డిఫరెన్స్. అయితే అంతా బాగుంది అనుకున్నాం. చివరికి వచ్చేసరికి ఏంటంటే వే అనేది క్లోజ్ చేసి వర్క్ అవుతుంది అనమాట. వే క్లోజ్ చేసిన వల్ల దిగడానికి అనేది లేదన్నమాట. గొప్ప ట్రబుల్ ఫేస్ చేసాం. ఏం చేయాలని తెలియక అక్కడి నుంచి చూడండి, మేము అలా వెళ్తున్నప్పుడు దగ్గరలోకి వెళ్ళినప్పుడు హైవే అయితే సూపర్ ఉంది. కానీ ఎటువంటి వర్క్ అవుతుందని ఇండికేషన్ బోర్డులు అయితే ఎటువంటి పెట్టకపోవడం వల్ల మేము ఏం చూసామంటే మధ్యలో అక్కడ ఆకుండా తిన్నగా వెళ్ళిపోయామాట. బాగానే ఉంది కదా రోడ్డు అనుకొని. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసింది అక్కడికి వెళ్ళిన తర్వాత వే లేదనమాట దిగడానికి. వర్క్ కావడం వల్ల మొత్తం క్లోజ్ చేస్తారు. దగ్గరికి వెళ్తేప్పటికి ఒక్క నిమిషం ఏం బ్లాక్ అయిపోయింది. ఎంత దూరం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళాలా అని. చూసారా మొత్తం అంతా వర్క్ అవుతుంది. మరి దగ్గరికి వచ్చేటప్పటికి కానీ తెలియలేదు. దగ్గరికి వచ్చినంత వరకు తెలియలేదు అక్కడ వర్క్ అవుతుందని. జస్ట్ ఆ డౌన్ దిగితే చాలు మనం అరకు రోడ్డుకి వెళ్ళిపోతాం అన్నమాట. అప్పుడు మళ్ళీ వే లేపడం వల్ల మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కొండ పక్కన చిన్న వే ఉంటే ఆ వేలోంచి అలా నిమ్మలపాలెం నుంచి అలా మళ్ళీ కొత్త ఫస్ట్ అరకు రోడ్డుకి వెళ్ళాం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చాం. మళ్ళీ చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ఏ మాట కామెంట్ చెప్పుకోవాలి మాత్రం, ఎంత ఇబ్బంది పడినా మాత్రం హైవే మీద వెళ్ళినంత ఫీలింగ్ మామూలు రోడ్డు మీద కలగదనమాట. అంత బాగుంది ఫీలింగ్ అయితే. సూపర్ ఉంటుంది. మరి మామూలు ఉండదు హైవే మాత్రం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.